ఇవాళ జూబ్లీహిల్స్ ఏరియాలో విపరీతమైన ట్రాఫిక్ జామ్. అవును, ఎక్కడ చూసినా కూడా వాహనాలు ఇరుక్కుపోయాయి. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా వన్ వే పెట్టారు. ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆల్రెడీ చెప్పారు, సోషల్ మీడియాలో కూడా చెప్పే ప్రయత్నం చేశారు, మన మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం కూడా మనం చేసాం. బట్ చాలా మందికి అవగాహన లేక గూగుల్ మ్యాప్లో కన్ఫ్యూజ్ అయ్యి వేరే వేరే రూట్స్లోకి వెళ్ళిపోయి చాలా అంటే గందరగోళం అయిపోయింది ఒక 4-5 గంటల పాటు. అవును, వాస్తవానికి మీరు కూడా ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. అంటే ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఎందుకు పెడుతూ ఉన్నారు ఏంటి అనేది చాలా మందికి తెలియదు. జస్ట్ మీరు క్లారిటీ. అంటే ఇది ప్రభుత్వం యాక్చువల్గా గత వారం 10 రోజుల నుంచి అలర్ట్ చేస్తూనే ఉంది. నగర పోలీసులు ఒక మ్యాప్ అవన్నీ రిలీజ్ చేసి ఇట్లాగా వన్ వేనే పెడుతున్నాము అని చెప్పారు. సమస్య ఏంటంటే ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ అమలు చేయటం వెనక ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ రద్దీని తగ్గించే వ్యూహం ఇందులో ఉంది. అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రహదారులపై పెరుగుతున్న వాహనాల ఒత్తిడికి ఒక శాశ్వత పరిష్కారం చూపించేందుకే ఈ ప్లాన్ వేస్తున్నారు. ఈ కేబీఆర్ రద్దీగా ఉన్న నేపథ్యంలో వీటేంటంటే అక్కడ ఒక ఈ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు అండర్ పాస్ నిర్మాణాలకి రంగం సిద్ధమైంది. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. మీరు రోడ్ నెంబర్ 3 నుంచి చూసుకున్నా, కొంచెం అటువైపు చూసుకున్నా కొంత వర్క్ స్టార్ట్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీన్ని కొంత స్పీడప్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం తీసుకున్న ఒక సానుకూల నిర్ణయం. అయితే ఈ నూతన ట్రాఫిక్ విధానం అనేది నిజంగా సమస్య కలిగించేదే. ఎందుకంటే ఎప్పుడు ఒక రూట్లో వచ్చే వాళ్ళకి అవగాహన లేకపోతే ఇబ్బంది. అవగాహన ఉన్న నాలాంటి వ్యక్తులు కూడా ఈరోజు ఇబ్బంది పడ్డారు. అంటే ఎలాంటి మూమెంట్ ఎటు తీసుకోవాలో అర్థం కాని వాతావరణంలో దాదాపు కేబీఆర్ పార్కు అటు దారుల్లో నుంచి వచ్చే వాళ్ళకి దాదాపు ఒక 5 నుంచి 7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపు ఒక అరగంటలో గమ్యస్థానాలకు చేరుకున్న వాళ్ళకి 2 గంటల నుంచి 2.5 గంటలు పడుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. మొత్తం అక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ వన్ వే వల్ల 2 వేలో వచ్చే బస్సులు కానీ వెహికల్స్ కానీ ఇంకా అటు వెళ్ళే వాతావరణం లేదు. వాటిని డైవర్ట్ చేసి అటు శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమం, తర్వాత ఇప్పుడు అమీర్పేట నుంచి వచ్చే వాహనాలు, ఆ తర్వాత ఇప్పుడు మన 99 టీవీ, తర్వాత ఇటు నుంచి వచ్చే వాహనాలు అటు బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్ రోడ్లోకి వెళ్ళాలంటే మళ్ళీ లెఫ్ట్ తిరిగి TV5 ఆఫీస్ పై నుంచి అటు జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళే వాతావరణం లేదు. దాంతో ఇటువైపు రద్దీ పెరిగిపోయింది, అటువైపు రద్దీ పెరిగిపోయింది. ఒక రకంగా ఈ ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకొని ఎటు వెళ్ళాలరా బాబు అన్నట్టుగా ఒక వాతావరణం క్రియేట్ అయిపోయింది. నేను పర్సనల్గా అది ఎక్స్పీరియన్స్ చేశాను. ఏదేమైనా ఇంకొంచెం దీన్ని కొంచెం సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది గూగుల్ మ్యాప్లు కూడా కరెక్ట్ అయ్యి అంటున్నారు. గూగుల్ మ్యాప్స్ కూడా ఇంకొంచెం ఇలాంటివి చేసేటప్పుడు గూగుల్ని కూడా సంప్రదించి కొంచెం ముందుగానే మ్యాప్స్ అవన్నీ రెడీ చేయడం అనేది మంచిది. ఇది సమస్య ఉండదు, ఒక 2 సంవత్సరాల వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. కానీ ట్రాఫిక్ పోలీసులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలీసులు 4 షిఫ్ట్లలో పోలీసులను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కంటిన్యూగా ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు మొత్తం రోడ్లపైనే ఉండి దీన్ని కొంత డైవర్ట్ చేసే పరిస్థితి అయితే చూస్తున్నారు. వాహనదారులకు లైన్ 1, లైన్ 2 బోర్డులను గమనిస్తూ క్రమశిక్షణతో వాహనాలు నడపాలి, రాంగ్ సైడ్ వెళ్ళొద్దు, సమస్యల్లో ఇరుక్కుంటారంటూ చాలా స్పెసిఫిక్గా చెప్తున్నారు. ఏదేమైనా ఏంటంటే దీనిది ఇప్పుడు తప్పదు. ఏంటంటే అటు ప్రభుత్వాన్ని అనలేము, ఈ సమస్యను తీర్చలేము. ఎందుకంటే అక్కడ అవసరం, అక్కడ అది పెట్టకపోతే మిగతా పనులు వేగవంతం కావు. ఫ్యూచర్లో ఇంకా ఒక అండర్ పాస్, ఈ ఫ్లైఓవర్లు అయిపోయిన తర్వాత ఇంకా హసల్ ఫ్రీ ట్రాఫిక్ అయితే ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి హసల్ ఫ్రీ ప్రయాణానికి మనకు ఈజీ అవుతుంది. కాబట్టి కొంత ఇది భరించాలి. దీనికి తగ్గట్టుగా కొంత దానికి అనుగుణంగా అందరూ ప్లాన్ చేసుకుంటే కొంత బెస్ట్ ఉంటుంది. ప్లాన్ చేసుకున్నా కూడా సమస్య ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు బస్సుల్లో రావాలన్నా, ఉబెర్లో రావాలన్నా కూడా ఇబ్బంది ఉంది. అందుకు అవకాశం ఉన్న వాళ్ళు కొంత మెట్రో సౌకర్యాన్ని అయితే వాడుకోవాలి. దగ్గరలో ఉన్న అంతకు మించిన ఆప్షన్ అయితే ఇంకా విధంగా కనిపించడం లేదు. మీరు ఎంత వేగంగా బయలుదేరినా ఉదయం వేళ ట్రాఫిక్ అనేది అత్యంత కీలకం హైదరాబాద్లో. ఎందుకంటే స్కూల్ బస్సులు బయలుదేరుతాయి, ఉదయం వేళ ఉద్యోగులు కానీ మొత్తం వీళ్ళందరూ కూడా మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 8 గంటల నుంచి స్కూల్ బస్సులు హడావుడి స్టార్ట్ అవుతుంది. 9 నుంచి సాధారణ ఉద్యోగులు మిగతా వాళ్ళు వాళ్ళ పనులకు వెళ్ళే వాతావరణం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడి నుంచి అయితే రద్దీ పెరిగిపోయే వాతావరణం ఉంది. ఏదేమైనా ఇంకొంచెం దీనికి ఏమైనా వైబిలిటీ ఉందా, ఇంకొంచెం దీన్ని ఏమైనా క్రమబద్ధీకరించవచ్చా అన్న దానిపైన సిటీ పోలీసులు కొంత దృష్టి పెడితే మంచిదనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.